సో భయ్య ఈ సంక్రాంతికి ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? గేమ్ చేంజర్, డాకు మహారాజా, అలానే వెంకటేష్ గారి మూవీ వస్తున్నాయి కదా. సో సినిమాలు అయితే మనం 3 సినిమాలు కూడా ఎదురు చూస్తున్నాం. కాదు ఏ సినిమా ముందు వస్తే ఆ సినిమా టికెట్ బుక్ చేసుకుంటాం. అలాగే ఏ సినిమా టికెట్ మనకి రీజనబుల్గా ఉంటుందో ఆ సినిమా మనం ముందే ప్రిఫరెన్స్ చేసి చూస్తాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎట్లుంది గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? గేమ్ చేంజర్ ట్రైలర్ ఇంకా రాలేదు, టీజర్ వచ్చింది. సారీ టీజర్. గేమ్ చేంజర్ టీజర్ అయితే చూశాను. ఆయన పొలిటికల్ ఎలా ఉండడో, అలాగే డ్యూయల్ రోల్ చేస్తున్నారు. సో సినిమా భారీ హిట్ అవ్వాలని చెప్పి మనం చూసుకుంటే మన స్వామిమాలు కూడా వేశారు రామ్ చరణ్ గారు. సో దాని తగ్గట్టే మన డిప్యూటీ సీఎం గారు అండ ఉంది. సో మన పవన్ కళ్యాణ్ గారి అండతో కూడా మంచి కలెక్షన్స్ కొలగొట్టబోతున్నారని చెప్పి అనుకుంటున్నా. అలాగే మన పుష్ప 2 కూడా దాటేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. ఓకే, డాకు మహారాజా వస్తుంది కదా బాలకృష్ణ గారిది. సో ఎలా ఉంటుంది అనుకున్నారు? ఈ ప్రతి సంక్రాంతికి అయితే బ్లాక్ బ్లాస్టర్ ఇస్తారు. సో ఈసారి కూడా బాలకృష్ణ గారు ఇస్తారనుకుంటున్నారు. మీరు చూసుకుంటే బాబీ గారు ఎలివేషన్స్ ఇవ్వడంలో కింగు. మన తమిళ్లో లోకేష్ కాంగ్రెస్ అలాగో తెలుగులో మన బాబీ గారు అలాగా జైలు అవకాశంలో ఒక ఎలివేషన్ ఇచ్చాడు. సముద్రం దాటాలంటే ఇది ఉండాలని చెప్పి ఒక ఎలివేషన్ ఇచ్చాడు. ఆ ఎలివేషన్ ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇవ్వలేదు. ఇంకా మన రాజమౌళి గారు కూడా ఇవ్వలేదు అలాంటి ఎలివేషన్. సో అలాంటి ఎలివేషన్ ఇవ్వాలంటే బాబీ గారే నెక్స్ట్. బాలబాబు గారితో భారీ హిట్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇంకా పాతే చాలా చాలా ఉన్నాయి సినిమాలు. అన్నీ సంక్రాంతికి వచ్చి పెద్ద పెద్ద హిట్లు కొట్టినాయి. సో ఈ సినిమా కూడా మంచి వినోదం ఉంటుంది, ఒక 100 కోట్ల కలెక్షన్ వస్తుంది. అలాగే బాలబాబు గారు సినిమాల్లో ఏదో 100 కోట్లు రాలేదు, ఈ సినిమాతో 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా కొలగొట్టే అవకాశాలు అయితే బాగున్నాయి. ఓకే బ్రదర్, డాకు మహారాజా అలానే గేమ్ చేంజర్ వస్తుంది కదా, 2 మూవీలు దేనికోసం వెయిట్ చేస్తుంది? నేను అడిగేది చెప్పు. ఓకే, ఇందాక అడిగా. గేమ్ చేంజర్ అన్న. ఎందుకని? ఇప్పుడు అంటే మెగా అభిమానులు చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా గేమ్ చేంజర్, అలానే మెగా ఫ్యామిలీ నుంచి ఒక మూవీ. తర్వాత ఆయన సింగిల్గా అంటే మంచి పెద్ద సినిమా తీసింది గేమ్ చేంజర్ కాబట్టి ఆ లెవెల్లో మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను నిజానికి. ఓకే బ్రదర్, ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి గారితో ఇంతకుముందు వర్క్ చేయడం జరిగింది కదా. సో రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత, హిట్ పడిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేసి సినిమా రిలీజ్ అయింది ఫ్లాప్ అవుతుంది అంటారు. సో అదే సెంటిమెంట్ ఏమన్నా? అది ఎన్టీఆర్ బ్రేక్ చేసిండు. ఎన్టీఆరే కాదు నిజానికి సాహో సినిమాతో ప్రభాస్ గారే బ్రేక్ చేసిండు. మన తెలుగులో ఒక దగ్గర ఆడలే, ఇంకా ప్రతి ఒక్క దగ్గర బాగా ఆడింది. అట్లేం లేదు, ఎంచుకునే కథను బట్టే ఉంటుంది. అట్లాంటిది ఏం లేదు. నిజానికి ఈయన కూడా గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. హిట్ అవుద్ది సినిమా. బాలయ్య బాబు గారిది కూడా హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారు వస్తున్నారు, ఆయనది కూడా హిట్ అవుద్ది. 3 సినిమాలు గట్టిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ట్రైలర్ చూసావు కదా బ్రదర్, ఎలా ఉంది ట్రైలర్? సాంగ్స్ ఏ సినిమా? గేమ్ చేంజర్ బాగుందన్న, గట్టి ఖర్చు పెట్టరు. సో కాబట్టి బాగుంటుంది సినిమా అయితే. ఖచ్చితంగా ఓవరాల్గా చాలా పెద్ద హిట్ అవుద్ది, బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, గేమ్ చేంజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఆయన సో మరి పుష్ప రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంది. మరి రాబోయే గేమ్ చేంజర్ బజ్ ఎట్లుంది? అసలు మామూలుగా లేదన్న, అన్ని టాపిక్ అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, అసలు టీవీ ఓపెన్ చేసినా గేమ్ చేంజరే మాట్లాడుతాం. వేరే సినిమాలు ఉన్నాయో లేవో కానీ పండక్కి అన్ని సినిమాలు 4-5 సినిమాలు ఉన్నారు కానీ గేమ్ చేంజర్ గురించే మాట్లాడుతుండ్రు అందరు ఇక్కడ. అంటే అందులో అంత మ్యాటర్ ఉంది. సో గేమ్ చేంజర్లో పర్టికులర్ అనే మ్యాటర్ ఉంది. గంగాబా ఉంది, స్పెషల్గా గంగాబాని చూడాలని నేను డైహార్ట్ ఫ్యాన్ గంగాబాకి. ఆమె డైలాగులు ఆమె తిడితేనే అసలు ఎంత ఆనందం అంటే అందము. అటువంటిది ఇటువంటి ఈ సినిమాలో గేమ్ చేంజర్లో ఉండడం నిజంగా చాలా అదృష్టం మాకు. అది ఆమె కాదు, మాకు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం మేము సినిమా చూడడానికి. అది స్పెషల్గా గంగాబాని చూడడానికి. ఇంకోటి గేమ్ని పెట్టి, చెస్ బోర్డుని పెట్టి తిప్పడం, వాడు ఏం చేశాడు అనడం, ఆ లుకింగ్ కానీ అసలు ఆ ఎలిఫెక్టర్లో దిగి వస్తుంటే తగ్గించుకోవడం ఇలా 30 రోజులలో అసలు మామూలుగా కాదన్న. డైలాగులు వేరే లెవెల్, అసలు నెక్స్ట్ లెవెల్. పంచకట్టుతోటి రికార్డులు బద్దలు కొట్టడానికి ఈసారి పంచలు ఊసిపోయేలాగా అసలు ఆ రేంజ్లో పంచకట్టుతోటి పండక్కి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి పంచకట్టుతోటి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చింది. ఈసారి పంచలు ఊసిపోవాల్సింది అందరివి. మరి రామ్ చరణ్ క్యారాద్వాని జోడి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, అద్భుతంగా. నిజంగా ఇటువంటి జోడి నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. టీజర్ చూడంగానే ఇన్నుండేంద్రా బాబు అనుకున్నా నేను. ఇన్ని డైలాగ్స్లు, ఇన్ని గటప్లు, తండ్రి కొడుకు గటప్లు. అసలు వాడు ఏం చేశారా చెస్ బోర్డు పెట్టి. రాజకీయ నాయకులు ఎవరివైతే డైలాగులు బాంబేలో డైలాగులు ఉంటాయో అటువంటి డైలాగులు సినిమాలో పెట్టడము నిజంగా అన్న. అసలు
పర్టికులర్గా ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే మూవీ గేమ్ చేంజర్. అంటే ఈ మధ్యకాలం అన్ని సినిమాలు కూడా పాత అంటే అప్పటివన్నీ తీసుకొస్తున్నారు కదా, అవునవును. పురాతన కథలన్నీ అవును, కూడా. అవును. మరి ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో తీస్తున్నారు, వర్కౌట్ అవుతుండొచ్చా? 100% అంటే మెసేజ్ ఒక సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు. ఈ గేమ్ చేంజర్లో సమాజానికి మెసేజ్ ఇస్తుండ్రు. సో అటువంటి సినిమా గేమ్ చేంజరు. సో అది ఓకే, మరి రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క- యాక్టింగ్ గురించి, డాన్స్ గురించి. యాక్టింగ్, డ్యాన్సు ఫిదా అసలు. ఆయన డాన్సింగ్కి ఆయన యాక్టింగ్కి చెప్పాల్సిన అవసరమే లేదు, ఇంకా ఏం మాటలే లేవు. రామ్ చరణ్ అంజలి జోడీ ఎలా ఉంది? చాలా బాగుందన్న అసలు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి జోడి అట్లా ఉంది. సాంగ్స్ ఒక సాంగ్ విన్నా, అద్భుతమైన సాంగ్. నరాలు వైబ్రేషన్ వచ్చేసింది అసలు, బాడీలో నుంచి లివర్లు ఎక్కడ ఉన్నాయో అర్థం అవ్వట్లేదు, అటువంటి సాంగ్ ఇచ్చారు. నిజంగా అన్న హార్ట్ కారిపోయింది మొత్తం, హార్ట్ మొత్తం కారిపోయింది అసలు. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ గిట్ట వెళ్ళిపోతా, అటువంటి సాంగ్ సున్నితమైన మైండ్కి ఎక్కే సాంగ్ ఇచ్చిండు. మొత్తంలో బెస్ట్ మెలోడీ అంటున్నారు అది నానా హైరానా. ఎస్, నాయనా హైరానా. కార్తీక్ అండ్ శ్రేయ ఘోషల్ ఈ ఇద్దరు పాడారు. సాంగ్ చాలా బాగుంది. సినిమాలో మ్యాటర్ ఉంది. ఈసారి పుష్ప 2ని బేక్ చేయాలని మా అన్న గేమ్ చేంజర్ ముందుకు వచ్చిండు. పంచకట్టుతో పంచలు ఊసేలా కొడతాడు ఈసారి. గేమ్ చేంజర్ ఖచ్చితంగా హిట్ అవుతుందైతే హోప్ అయితే ఉంది. అంటే గ్యారాజ్ వాణి చేస్తుంది కదా ఇందులో, వాళ్ళ జోడీ ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ ఇంతకుముందు చేశారు ఇద్దరు. విజయ్ విజయ్ రామ. కాకపోతే అప్పుడు ఫ్లాప్ అయింది, బట్ ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేస్తారు. ఆ శంకర్ కాబట్టి నాకు శంకర్ సినిమా అంటే చాలా ఎక్కువ ఇష్టం. డెఫినెట్గా ఇది హిట్ అవుతుందని అయితే నేను అనుకుంటాను. ఈ శంకర్ మామూలు చెప్పాలంటే తన ఓన్ స్టోరీస్ కంటే వేరే వాళ్ళ స్టోరీస్ బాగా డీల్ చేస్తాడు. ఫస్ట్ టైం కార్తీక్ సుబ్బరాజు కూడా మంచి రైటర్. సో డెఫినెట్గా ఈ ఇద్దరు కాంబినేషన్ కాబట్టి మంచిగా వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు స్టార్ లైఫ్ ఎలా చూస్తారు అంటే ఇట్టు కంటే కలెక్షన్ల పరంగా చూస్తున్నారు. అలాంటి రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ కదా, 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అంటారా? ఐ హోప్, నాకైతే హోప్ ఉంది ఖచ్చితంగా. కలెక్షన్లు అని కాదు, సినిమా బాగుండాలని అనుకుంటాను. ఎప్పుడైనా కొన్ని సినిమాలకి కలెక్షన్స్ బాగుంటాయి కొన్నిసార్లు, కానీ సినిమా వచ్చేసరికి అంతేముండవు. డాకు మహారాజు కూడా వస్తుంది కదా, సో ప్రతి సంక్రాంతి బాలకృష్ణ గారిదే అంటుంటారు. సో ఈసారి మరి రామ్ చరణ్ గారిని పక్కన పెట్టేస్తారంటారా? డాకు మహారాజు యాక్చువల్లీ టీజర్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా మంచి సినిమా అవుతుంది. ఫైనల్ గా 1 వార్డులో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ యాజ్ చిరంజీవి, ఒకప్పుడు చిరంజీవి ఎట్లా వెళ్ళిండో మళ్ళీ అలా వెళ్ళబోతానని అనుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్, డాకు మహారాజ్ అలానే గేమ్ చేంజర్ వస్తుంది కదా, 2 మూవీలు దేనికోసం వెయిట్ చేస్తుంది? నేను అడిగేది చెప్పు. ఓకే, ఇప్పుడు అంటే మెగా అభిమానులు చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా గేమ్ చేంజర్ అలానే మెగా ఫ్యామిలీ నుంచి ఒక మూవీ. తర్వాత ఆయన సింగిల్ గా అంటే మంచి పెద్ద సినిమా తీసింది గేమ్ చేంజర్ కాబట్టి ఆ లెవెల్లో మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను నిజానికి. ఓకే బ్రదర్, ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి గారితో ఇంతకు ముందు వర్క్ చేయడం జరిగింది కదా, సో రాజమౌళి గారితో వర్క్ చేసిన తర్వాత హిట్ పడిన తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్తో వర్క్ చేసి సినిమా రిలీజ్ అయింది ఫ్లాప్ అవుతుంది అంటారు. సో అదే సెంటిమెంట్ ఏమన్నా? అది ఎన్టీఆర్ బ్రేక్ చేసిండు. ఎన్టీఆరే కాదు, నిజానికి సాహో సినిమాతో ప్రభాస్ గారే బ్రేక్ చేసిండు. మన తెలుగులో ఒక దగ్గర ఆడలే, ఇంకా ప్రతి ఒక్క దగ్గర బాగా ఆడింది.